యూరోప్ లండన్లో వైరస్ వచ్చి అందరూ జోంబియాస్ లాగా అవుతూ ఉంటారు. అయితే ఒక విలేజ్లో మాత్రం ఒక కపుల్ అయితే ఉంటారు. ఆ కపుల్స్లో ఇద్దరు ఎల్డర్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ చిల్డ్రన్స్ మాత్రం ఫ్రాన్స్కి పంపించేస్తాడు. ఇక్కడ చాలా వైరస్ ఉందని, అదేవిధంగా జోంబియాస్ కూడా తిరుగుతున్నాయని ఫ్రాన్స్కి మాత్రం పంపించేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే డోర్ నాక్ అవుతుంది. జాన్ వెళ్ళొద్దంటాడు. కానీ వాళ్ళ వైఫ్ వినదు. ఎవరన్నా ఆపదలో ఉన్నారేమో అని చెబుతుంది. అప్పుడే జాన్ వెళ్ళి డోర్ తీసి చూస్తాడు. కానీ అక్కడ ఒక బాలుడు ఉంటాడు. లోపలికి తీసుకెళ్తాడు. నీకు వైరస్ రాలేదా అని అడుగుతారు. రాలేదా అని చెప్తాడు. ఆకలిగా ఉంది, ఏమన్నా పెట్టండి అని అడుగుతాడు. అక్కడున్న ఫుడ్ అయితే వాళ్ళు పెడతారు. అదేవిధంగా జాన్ మాత్రం అడుగుతారు, మీ పేరెంట్స్ ఏమయ్యారని. మా పేరెంట్స్ అందరూ చనిపోయారు, నేను ఒక్కనే ఉన్నాడని చెప్తాడు. అప్పుడే ఒక ముసలామె మీద జోంబియాస్ మాత్రం అటాక్ చేస్తారు. తనని కొరికి వైరస్ అయితే ఇంజెక్ట్ చేస్తారు. తను కూడా జోంబియా లాగా మారిపోతుంది. అదేవిధంగా వేరే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అందరినీ హతమారుస్తారు. జాన్ వాళ్ళ వైఫ్ ఆ పిల్లాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇద్దరి ముసలోళ్ళని లోపలికి రమ్మంటాడు. కానీ వాళ్ళు వినిపించుకోరు. డోర్ను లాక్ చేద్దామనుకుంటారు. అప్పటికే ఆలస్యం అవుతుంది. అందరూ జోంబియాస్ లోపలికి వచ్చేస్తారు. ఆ ఇద్దరు కపుల్స్ని కూడా చంపి తినేస్తారు. జాన్ తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే జోంబియాస్ అక్కడికి వచ్చేస్తారు. జాన్ వచ్చేసేయమని అడుగుతాడు. ఆ పిల్లవాడిని వదిలేసి బయటికి వచ్చేసే అంటాడు. కానీ జాన్ వాళ్ళ వైఫ్ వినిపించుకోదు. కానీ జాన్ అక్కడి నుంచి గోడ దుంకి అక్కడి నుంచి పారిపోతాడు. జాన్ పరిగెడుతుండగానే జోంబియాస్ కూడా తన వెనుక పరిగెడతాయి. కానీ వాళ్ళ వైఫ్ మాత్రం రాదు. ఇది జాన్కి చాలా గిల్టీగా కూడా ఉంటుంది. తన వైఫ్ని కాపాడుకోలేకపోయానని. జాన్ని అక్కడున్న జోంబియాస్ మొత్తం చుట్టుముడతాయి. కానీ జాన్ మాత్రం ఒక పడవ ఎక్కుతాడు. పడవలకు ఎక్కగానే జోంబియాస్ కూడా ఆ పడవ ఎక్కబోతాయి. కానీ జోంబియాస్ని ఆ పడవ నుంచి తోసేసి కింద పడేస్తాడు. అప్పుడే జాన్ అక్కడి నుంచి ఎలాగో అలాగా తప్పించుకుపోతాడు. 28 డేస్ తర్వాత, 5 వీక్స్ తర్వాత అన్ని జోంబియాస్ ఫుడ్ లేక మొత్తం అన్నీ చనిపోతాయి. ఇన్ఫెక్టెడ్ అయినా కూడా అన్నీ చనిపోతాయి. ఇదంతా మిలిటరీ ఏరియా కూడా ఆక్యుపై చేసుకుంటుంది. ఇతని పేరు డేవిడ్. ఇతను మిలిటరీ ఏరియాలో పనిచేస్తాడు. మనం చెప్పుకున్న జాన్ కూడా ఈ మిలిటరీ ఏరియాలోకి వచ్చి సేఫ్ జోన్లో ఉంటాడు. ఈ మిలిటరీ జోన్లో అందరికీ ఐ చెకప్ చేసి ఎవరికైతే వైరస్ వచ్చిందో క్వారంటైన్లో పెడతారు. అదేవిధంగా వైరస్ రాలేని వాళ్ళని సేఫ్ జోన్లో పెడతారు. వైరస్ తగ్గడంతో ఇతర దేశాల్లో ఉన్న పీపుల్స్ని అందరినీ తన కంట్రీకి పిలిపిస్తారు. అదేవిధంగా ఫ్రాన్స్లో ఉన్న జాన్ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. వాళ్ళిద్దరికీ హెల్త్ చెకప్ చేసేటప్పుడు వాళ్ళ ఐస్ చేంజ్ ఉంటాయి. ఒక ఐకి ఇంకో ఐకి చేంజ్ ఉంటుంది. ఈ ఐ ఎందుకు ఇలా చేంజ్ ఉందంటే తన మమ్మీకి కూడా సేమ్ ఇలాగే ఉంటుందని చెప్తాడు. వీళ్ళిద్దరిని సేఫ్ జోన్కి మిలిటరీ ఆఫీసర్స్ అయితే పంపిస్తాడు. అప్పుడే జాన్ అక్కడి నుంచి వచ్చి వీళ్ళిద్దరి చిల్డ్రన్స్ని రిసీవ్ చేసుకుంటాడు. అదేవిధంగా మిలిటరీ ఆఫీసర్స్ రూల్స్ కూడా పెడతారు. అందరూ సేఫ్ జోన్లో ఉండాలి, ఎవరు కూడా సేఫ్ జోన్ దాటి బయటికి వెళ్ళొద్దు అని చెప్తారు. వాళ్ళిద్దరికీ వాళ్ళ మమ్మీ అయితే గుర్తొస్తూ ఉంటుంది కలలో కూడా. వాళ్ళ మమ్మీని ఎక్కడుందో కనుక్కోనికి వాళ్ళిద్దరైతే బయలుదేరుతారు. సేఫ్ జోన్ నుంచి డేంజర్ జోన్కి అయితే వెళ్తారు. అప్పుడే అక్కడున్న ఒక మిలిటరీ ఆఫీసర్ మాత్రం వీళ్ళిద్దరు డేంజర్ జోన్కి వెళ్తున్నారని చూస్తాడు. వాళ్ళిద్దరూ పాతింటికి వెళ్తారు. అక్కడున్న కీస్ తీసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. పైనుంచి ఒక వింతైన శబ్దం వినిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూడగా వాళ్ళ మదర్ ఇంకా బతికే ఉంటుంది. జోంబీస్ అప్పుడు చంపేయవు. ఒక రూమ్లో పోయి దాచుకుంటుంది. బయటికి వెళ్ళిపోదాం అనుకునే లోపే మిలిటరీ వాళ్ళు వచ్చి సరౌండ్ చేసేస్తారు. వాళ్ళని అరెస్ట్ చేసి సేఫ్ జోన్లోకి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళగానే వాళ్ళ మమ్మీకి అయితే మెడికల్ చెకప్ చేస్తారు. బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటారు. ఎంత వైరస్ వచ్చిందో చూద్దామని. తను కొన్ని సంవత్సరాల పాటు అడవిలలో, గుట్టలలో అలాగే బతుకుతూ ఉంటుంది. బ్లడ్ శాంపిల్స్ చూస్తే తనకు వైరస్ ఏ విధంగా రాలేదని, అదేవిధంగా తనకు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువ ఉందని, అది చాలా బ్యాక్టీరియాస్ని కూడా చంపేస్తుందని, ఇది రేర్ బ్లడ్ అని
తను చెప్తుంది. అయితే అప్పుడే ఉన్న ఆఫీసర్ మాత్రం తనను చంపాల్సిందే అని పైనుంచి ఆఫీసర్స్ ఫోర్స్ చేస్తున్నారని చెప్తాడు. ఇంకోవైపు జాన్ వాళ్ళ చిల్డ్రన్స్ మాత్రం తన మమ్మీ గురించి అడుగుతారు. మమ్మీ చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పావని అడుగుతారు. అప్పుడే తన వైఫ్ని చూడడానికి ఆర్మీ ఆఫీసర్స్ అయితే ఒప్పుకుంటారు. దగ్గరికి వెళ్ళి తన వైఫ్ని టచ్ చేస్తాడు. అదేవిధంగా తనకు ఉన్న వైరస్ ఇతనికి కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా తను జోంబియా లాగా మారిపోతాడు. తన వైఫ్ని కొరికి ముక్కలు ముక్కలుగా పీకి చంపేస్తాడు. తను జోంబియాగా మారడం తన కొడుకు మాత్రం చూస్తాడు. చూసి ఆశ్చర్యపోతాడు. గుంపులో ఉన్న ప్రజల దగ్గరికి జాన్ వెళ్తాడు. ఫస్ట్ ఒకరిని కరవగానే అందరికీ వైరస్ వచ్చి అలాగే జోంబియాస్ లాగా మారిపోతారు. అందరూ బయటికి పరిగెత్తారు. మిలిటరీ ఆఫీసర్స్ ఏదైతే జోంబియాస్ ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు చిల్డ్రన్స్ మరియు డాక్టర్ కూడా కలిసి ఒక గోదాంలోకి అయితే వస్తారు. అదేవిధంగా మిలిటరీ ఆఫీసర్ కూడా అక్కడే ఉంటాడు. మిలిటరీ ఆఫీసర్ ఫ్రెండ్ మాత్రం సిటీలో బాంబు వేయబోతున్నారని, సిటీ మొత్తం పీల్చబోతున్నారని చెప్తాడు. అయితే మిలిటరీ ఆఫీసర్ అందరినీ తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. తన ఫ్రెండ్ ఒక సేఫ్ ఏరియాకి రమ్మని, నిన్ను పిక్ చేసుకుంటా అని, నువ్వు సేవ్ అవుతావు అని చెప్తాడు. కానీ అక్కడ జాన్ వాళ్ళ పిల్లలు కూడా ఉంటాడు. ఇది తన ఫ్రెండ్ చూసి నేను నిన్నొక్కనే సేవ్ చేయడానికి వచ్చానని తీసుకెళ్ళలేనని చెప్తాడు. కానీ ఆ మిలిటరీ ఆఫీసర్ మాత్రం ఒప్పుకోడు. వాళ్ళతోటే నేను వస్తానని అంటాడు. ఏం చేయలేక తన ఫ్రెండ్ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జోంబియాస్ వెంటపడడంతో ఒక టౌన్లోకి వెళ్ళి కార్లో దాచుకుంటారు. జోంబియాస్ అంతా కార్ని చుట్టుముడతారు. అలాగే కార్ అద్దాల్ని కొడుతూ ఉంటారు. కానీ అప్పుడే మిలిటరీ ఆఫీసర్స్ వచ్చి స్మోకింగ్ గ్యాస్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ వాసనకి జోంబియాస్ అంతా చనిపోతారు. అప్పుడే కార్ కూడా స్టార్ట్ కాదు. కానీ మిలిటరీ ఆఫీసర్స్ బ్యాక్కి వెళ్ళి కార్ని అయితే పుష్ చేస్తాడు. కానీ అప్పుడే మిలిటరీ ఆఫీసర్స్ ఫైర్ అయితే యూస్ చేస్తారు. ఆ ఫైర్కి మిలిటరీ ఆఫీసర్ చనిపోతాడు. వాళ్ళిద్దరూ ఓ రైల్వే స్టేషన్కి అయితే పోతారు. రైల్వే స్టేషన్ వెళ్ళగానే అక్కడ వాళ్ళ ఫాదర్ అయితే కనిపిస్తాడు. వాళ్ళ కొడుకు మీద అయితే అటాక్ చేస్తాడు. వాళ్ళ కొడుకు మీద అటాక్ చేసినప్పుడు తన డాటర్ మాత్రం గన్తో ఫైర్ చేస్తుంది. తను అక్కడికక్కడే చనిపోతాడు. వీళ్ళిద్దరూ ఒక స్టేడియంకి అయితే వెళ్తారు. వెళ్ళినప్పుడు మిలిటరీ ఆఫీసర్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. వాళ్ళిద్దరికీ వైరస్ వచ్చిందేమో అని అనుకుంటాడు. కానీ రాలేదు అని చెప్తుంది. ఐస్ చూసి రాలేదని కన్ఫర్మ్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరిని హెలికాప్టర్ ఎక్కి సేఫ్ జోన్లోకి అయితే తీసుకెళ్తాడు. ఇలా ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఇలాంటి మూవీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.